జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయం కర్మయోగంలోని 40వ శ్లోకము. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. భావం: ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేవి కామము నివాసముండే స్థానాలు. ఇవి మనిషి అసలైన జ్ఞానాన్ని కప్పేసి అతనిని మాయకు గురి చేస్తాయి అని భావం. 41వ శ్లోకము. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. భావం: భరతవంశంలో గొప్పవాడవైన ఓ అర్జున, అందుకే ఇంద్రియాలను నీవు ముందుగా అదుపులో పెట్టి తర్వాత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేసే మహాపాపి అయిన ఈ కామాన్ని ఖచ్చితంగా లేకుండా చేయండి అని భావం. నువ్వు చేయాలనుకుంటున్న వాటిని ఏది నిన్ను చేయనీయకుండా చేస్తుందో ముందు దానిని కనుక్కుంటే అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. లేకపోతే అది ప్రయత్నం దగ్గరే ఆగిపోతుంది. అది నీ బద్ధకమా, నైపుణ్యాలను పెంచుకోలేకపోవడమా, అతి కోపమా, సమయాన్ని వృధా చేయడమా, ఏదైనా కావచ్చు. నీకు శత్రువులా అడ్డుపడుతున్న దాన్ని సరిగ్గా గుర్తించగలిగితే విజయం నీదే. అలాగే ఆత్మజ్ఞానానికి అడ్డుపడుతున్న ఇంద్రియాలను ముందు అదుపులో పెడితే మనస్సు అక్కడకు వెళ్లకుండా ఉంటుంది. తరువాత బుద్ధి నీ మాట వింటుంది అని ఈ శ్లోకాల సారాంశం. జై శ్రీకృష్ణ.